రాయదుర్గం పట్టణంలో మధు సినిమా థియేటర్ సమీపాన వెలసిన మహిమాన్వత దుగ్గిలమ్మ జాతర వేడుకలు మంగళవారం వైభవంగా ప్రారంభించారు. ఆలయ ధర్మకర్తలు సవిత, సావిత్రి, వర్షిత ఆధ్వర్యంలో వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి వేప చీరలతో మొక్కులు తీర్చుకున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అమ్మవారిని దర్శించుకుంటే అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడుతుందని భక్తులు మీడియాతో తెలిపారు. శ్రీమతి దుగ్గిలమ్మ జాతర ప్రతి ఏడాది ఘనంగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం కూడా పాలేగారు వంశస్థులైన దివంగత శ్రీమతి కృష్ణకుమారి వారి కుమార్తెలైన మేము సవిత, వత్సల, సావిత్రి ముగ్గురు కలిపి ఈ సంవత్సరం కూడా ఈ జాతరను ఘనంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా వేప చీర కట్టుకొని భక్తాదులంతా వాళ్ళు మొక్కుబడులు తీర్చుకుంటారు. వచ్చే సంవత్సరం కూడా ఈ మొక్కుబడులు తీరినట్లయితే వచ్చే సంవత్సరం కూడా మరి ఇదే తరహాలోనే శ్రావణ మాసం తర్వాత మొదటి దుగ్గిలమ్మ పరిస అని చెప్పి ఇది దాదాపుగా మేము చిన్నప్పటి నుండి ఈ దేవతకి మొక్కుంటున్నాము. ఈ దేవత యొక్క ప్రత్యేకం ఏమంటే అమ్మవారు పోసిన పిల్లలకు కానీ ఏదైనా బాగా ఆరోగ్యం బాగాలేకుంటే ఇక్కడ వచ్చి మొక్కుంటే వేప చీర అని చెప్పి ఇక్కడ ప్రతి సంవత్సరము దుగ్గిలమ్మ జాతర రోజు కట్టుకుంటారు. ఇక్కడ ఏదైనా ఆరోగ్యంగా బాగలేకున్నా ఏదైనా సమస్యలున్నా ఈ అమ్మవారికి మొక్కుంటే వాళ్ళ సమస్యలు తిరుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. ఏ దుర్గంలో అంటువ్యాధులు కానీ ఏవి రాకుండా ముఖ్యంగా ఈ అమ్మవారులు కాపాడుతారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఏ అంటు రోగాలు కానీ ఏవి కలరా ఇట్లాంటివి కానీ ఏవి రాకున్నట్ల వీళ్ళు ఈ రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపుగా మేము చిన్నప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు.